హోలీ పండుగ అని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నాం ఏంటి అనుకోకండి. మా చెల్లి బుక్ స్టోర్కి వెళ్దామంటే ఉదయాన్నే బయలుదేరాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల వస్తువులు కనిపిస్తున్నాయి. మా హనీ కోసమని కంపాస్ బాక్సులు చూస్తున్నాను. ఇంతలో ఇది చూస్తే ఇది నోట్ బుక్ అంట. అది అర్థం కావడానికి నాకు 5 నిమిషాలు పట్టింది. అని కీ చైన్స్ అంటే ఇష్టమని కీ చైన్స్ లోకి వచ్చాను. అయితే ఇందులో ఒక కీ చైన్ చూడగానే ఫిదా సినిమాలో సాయి పల్లవి గారు గుర్తొచ్చారు. మా చిన్నోడు గురించి ఇక్కడ బొమ్మలు ఏమైనా చూద్దామంటే అందులో అన్ని భయంకరమైనవే కనిపిస్తున్నాయి కానీ ఏవి ఆడుకునేలా కనిపించట్లేదు. అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా డెకరేషన్ చిన్నగా స్టార్ట్ చేసాము హోలీ కోసం. మా హనీ కూడా చూడండి ఎలా హెల్ప్ చేస్తుందో. ఇవి నేను బయట తీసుకోలేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. 2 హిట్ అయ్యాయి, ఇంకోటి ఫట్ అయ్యింది. హిట్ అవ్వడం అంటే బేభత్సమైన హిట్ ఏం కాదు, పర్లేదు బాగానే వచ్చాయి అనిపించింది. ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న బ్లూ కలర్ అక్కడ పెట్టడం అక్కడే చేపెట్టేశాడు. ఇంక లేట్ ఎందుకని చెప్పి స్టార్ట్ చేసేసాము. వాడి చేతికి వెళ్ళిన తర్వాత ఎవరేం చేస్తున్నారో అనవసరం, వాడి పని వాడిదే, అసలు పట్టించుకోవట్లేదు ఎవరు. నేను అప్పటి వరకు బాధపడ్డాను, నేను తయారు చేసిన కలర్లో కలర్ లేదేంటబ్బా అని. కానీ మా చిన్నోడు గుర్తించిన తర్వాతే అర్థమైంది ఇది కూడా కలరే అని. చూడండి వీడు హోలీ ఏదో వీడు చేసుకోకుండా హనీ దగ్గర ఉన్న కలర్ను కూడా తస్కరించేస్తున్నాడు. ఈ సంవత్సరం మీ హోలీ ఎలా అయిందో కామెంట్స్ లో చెప్పండి. మా హోలీ అయితే బాగానే అనిపించింది, వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. మీకు కలర్ రాయడం కంటే రాయించుకోవడం ఇష్టం, అందుకే అందరికి రాస్తుంది, తిరిగి వాళ్ళకి రాస్తారేమో అని. కానీ దానికి ఎవరు రాయట్లేదు. లాస్ట్ లో ఈ మధ్యన ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్న కలర్ బాంబుని ట్రై చేశాను, పర్లేదు బాగా వచ్చింది. కాస్త కలర్ వేసి ఉంటే ఇంకా బాగా వచ్చింది అనిపించింది. అంతే వీడియో.